అయ్యా, యాగానికన్నీ సిద్ధంగా ఉన్నాయా? ఉన్నాయి స్వామీజీ, మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. అవును, అవని అక్షయలు ఎక్కడున్నారు? ప్రసాదం తయారు చేయడానికి వెళ్ళారు. పద పదమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. ఓవైపు అవని కూతురుతో ప్రసాదం తయారు చేయిస్తుంది, ఇంకోవైపు ఈ స్వామీజీ యాగం ఆరంభించడానికి సిద్ధమైపోతున్నాడు. వసీకర మాత్రం ఏమీ చేయడం లేదు. ఎలాగైనా ఈ యాగాన్ని ఆపడానికి ముఖ్యమైన వ్యక్తిని చంపుతానంది. రాజు మీద బలిపడ్డం తప్ప ఇంకే అలజడి కనిపించడం లేదు. ఏం జరగబోతుంది అసలు? అవని దిగ్విజయంగా ఈ యాగంని పూర్తి చేయిస్తుందా ఏంటి? నమస్కారం స్వామీజీ. నమస్కారం అమ్మా. ప్రసాదం అమ్మవారి ముందు పెట్టండి. ఇక మీరు యాగంలో కూర్చోండి. కూర్చో. కూర్చో బాబు. కూర్చోమ్మా. యాగం ఆరంభమయ్యే ముందు మీ అందరితో 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. ఈ ఊర్ని పట్టి పీడిస్తున్న ఆ దుష్టశక్తి వశీకరణను వధించడానికి అవని తన బిడ్డను కూడా అడ్డం పెట్టుకుని ఎన్నో ప్రయత్నాలు, ఎంతో సాహసం చేస్తుంది. ఇటువంటి సంకల్పం అందరికీ ఉండదు. ఇంతటి త్యాగం ఏ తల్లి చేయదు. అవని మీ పాలిట వరం, అదృష్టం. వేదవతి గారిలా అవని, అక్షయ ఇద్దరూ ఊరి కోసం ఏం చేయడానికైనా వెనకాడరు. మనవరాలకి హాని జరగకూడదని వేదవతి గారు 1 అడుగు వెనక్కి వేసినా అవని మాత్రం 10 అడుగులు ముందుకే వేసింది. గొప్పవారు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఈ విధంగానే ఉంటాయి. మీరంతా చప్పట్లతో అవని, అక్షయలను అభినందించాలి. ఏ మీరు కొట్టరే? ఏం మాయ రోగం? చేతులు పడిపోయాయా? అవని అంటే మనం, మనం అంటే అవని. మిగతా వాళ్ళు కొట్టాలి గాని మనం ఎందుకు అని ఆగిపోయాం. కుటుంబ సభ్యులతో సహా అందరూ అభినందిస్తే బాగుంటుంది. పర్లేదా స్వామీజీ గారు? అయితే మేం కూడా చప్పట్లతో అభినందిస్తాం. బంగారం, క్లాస్ కట్టాలంట, కొట్టు. ఇక అక్షయ్ విషయానికి వస్తే తన తల్లి ఏం చెప్పినా నా వల్ల కాదు అని అనకుండా ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శిస్తుంది. ఇటువంటి బిడ్డలుండటం తల్లిదండ్రుల అదృష్టం. వేదవతి గారి లాంటి జాతకంతో పుట్టిన అక్షయ ముందు ముందు మీ ఊరికి ఇంకా ఎన్నెన్నో గొప్ప పనులు చేయబోతోంది. ఈ సందర్భంగా అక్షయ్ కూడా మీరందరూ ప్రత్యేకంగా తనకు కృతజ్ఞతలు చెప్పాలి. మీరు చెప్పింది నిజం స్వామీజీ గారు. అక్షయ వండర్ కిడ్. అమ్మ అడుగు జాడల్లో నడుస్తుంది. ఏదైనా సరే సాధించి తీరుతుంది. తల్లి బిడ్డలిద్దరూ ఈ ఊరిని కాపాడాలనే మంచి సంకల్పంతో వచ్చారు. వారి వలన ఊరికి మంచి జరగడంతో పాటు వీరికి మంచి జరగాలి. చూడమ్మా అవని, సాధారణ గృహిణులు ఎవరూ బిడ్డను పణంగా పెట్టి ఇటువంటివి చేయరని నీకు ఇదివరకే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను.
నీకంతా మంచే జరుగుతుంది. నీ వల్ల వశీకర అంతం కావాలి. నీ కూతురు వలన ముక్కు పుడక సొంతం కావాలి. మీ వలనే ఊరు బాగుపడుతుంది. స్వామీజీ గారు వచ్చినప్పటి నుంచి ఇద్దరిని పొగటంతోనే సరిపోయింది. యాగం ఎప్పుడు మొదలు పెడతారు? మొదలు పెడతారు బంగారం. భజన అయిపోయింది కదా, ఇక మొదలు పెడతారు. స్వామి గారు మొదలు పెట్టండి. ఏ మిమ్మల్ని పొగట్టం లేదని తట్టుకోలేకపోతున్నారా? స్వామీజీ, ఇక మీరు యాగం మొదలు పెట్టండి. అమ్మా అవని, ఈ యాగం నీ బిడ్డకు ఎంత మేలు చేయబోతుందో. యాగాన్ని నిష్ఠగా జరపకపోతే అంతే నష్టం కూడా. మీకు ముందే హెచ్చరిస్తున్నాను. అదేంటంటే యాగం పూర్తయ్యేంత వరకు మీ ముగ్గురు లేవకూడదు. పక్కన పిడుగుపడినా కూడా లేవకూడదు. ఎటువంటి ప్రమాదం ఎదురైనా మీరు అస్సలు చెల్లించకూడదు. యాగం అయిన తర్వాత పౌర్ణమి గడియల్లో మీరు ఆ వశీకరణను చంపవలసి ఉంటుంది. పౌర్ణమి ఎంతో దూరంలో లేదు. అందుకే దీనిని జాగ్రత్తగా ముగించాలి. సరేనా? సరే స్వామి. అమ్మా అవని, ఈ కుంకుమ తీసుకోమ్మా. పాపకు పెట్టి మీరు పెట్టుకోండి. ఎక్కడున్నావు వశీకర? ఊరికి దూరంగా ఉన్న జడలమర్రి చెట్టు దగ్గరున్నాను. ఆ ఖడ్గం ఏంటి? నువ్వు అక్కడేం చేస్తున్నావు? ఈ స్వర్ణ ఖడ్గంతో భవిష్యత్తులో నాకు చాలా పనుంది. ఆ అక్షయ అవనియల్ను ఈ స్వర్ణ ఖడ్గంతోనే బలిస్తాను. అందుకే ఇక్కడ పూజలో ఉన్నాను. యాగం మొదలైందా? 5 నిమిషాల క్రితమే మొదలైంది. అందరూ సంతోషంగా జరుపుకుంటున్నారు. నువ్వు ఏదో చేస్తానన్నావు. పెద్దరాజు మీద బల్లి పడ్డం లాంటి అపశకునం తప్ప అంతకు మించి ఇంకేమీ జరగలేదు. నువ్వు ముఖ్యమైన వ్యక్తిని చంపుతానన్నావు. వాడే నాది. అతను ఆ ఇంట్లో పనికి రాని పాత వస్తువు లాంటివాడు.